మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కష్టపడి దాచుకున్న సొమ్మును కళ్ల ముందే దోచేస్తున్నారు చిట్ ఫండ్ కేటుగాళ్లు. చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. నిర్వాహకులు గడువు ముగిసింది, సొమ్ము తిరిగి ఇవ్వమంటే తిప్పించుకుంటున్నారు. ఎంతటి దారుణం అంటే, న్యాయం చేయమని బాధితులు ఆఫీసు బాటపడితే సహాయం చేయాల్సింది పోయి బౌన్సర్లతో బెదిరింపులకు దిగుతున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేక జీవితకాల కష్టమంతా ఆవిరైపోయిందన్న మనస్తాపంతో ఓ బాధితుడు గుండెపోటుతో కన్నుమూశాడు. ఒక పక్క ప్రాణాలు పోతున్నా ఈ కేటుగాళ్ల గుండె కరగడం లేదు. బాధితులు రోడ్డును పడుతూ ఉంటే ఈ చిట్ ఫండ్ నిర్వాహకులకు మాత్రం కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారు? గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. లక్షల రూపాయల చిట్టు వేసాను సార్ 2019లో. నాకు 2024లో క్లోజ్ అయిందండి. 50 నెలలు వరుసగా కట్టానండి. కట్టినా కానీ ఇస్తాం అని 2.5 సంవత్సరాలు గడిచినా కానీ మాకు ఎటువంటి పరిహారం అందలేదు. వాళ్ళు ఆఫీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారండి, మేము ఉద్యోగాలు మానేశాము, మాకు దీనికి సంబంధం లేదు అంటున్నారు. ఈ డైరెక్టర్ అయిన సత్తాజ్ అలీ గారు, వారి తండ్రి అయిన షేక్ షౌకత్ అలీ గారు, వారి తండ్రి ఇంటికి వెళ్లితే అడిగితే నువ్వు నాకు కట్టావా ఏంది అని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇంకా నన్ను వాళ్ళ కన్వెన్షన్ హాల్ అని మెగా కన్వెన్షన్ హాల్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ బౌన్సర్ల చేత నన్ను కొట్టించడం జరిగింది. నువ్వు ఎక్కడ ఆఫీసులో నువ్వు అడుక్కోపోయి ఇక్కడ కాదు అని నానా దుష్ప్రలాడుతూ మాకు న్యాయం చేయలేదండి. ఇప్పటిదాకా మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. మేము 25 లక్షల రూపాయలు పాటేసాము సార్. మా నాన్నగారు తిరుగుతూ 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ నెల రోజుల క్రితం మా నాన్నగారు చనిపోవడం జరిగింది గుండెపోటుతో. ఈ చివరి చిట్ ఫండ్ లో మేము 50 నెలల పాట అండి, నెలకి 50,000 కాడికి మేము ఈ 47 నెలలు కట్టాము సార్. చివరి వరకు కట్టాము. ఇంతవరకు 1 రూపాయి బిళ్ళ ఇవ్వలేదు సార్. ఇంతవరకు 1 రూపాయి బిళ్ళ ఇవ్వలేదు. ఏందని అడగబోతే మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని బౌన్సర్ల చేత కొట్టిను. ఒక సమాధానం చెప్పేవాళ్ళు లేరండి. ఎండి గారు చూస్తేనో లండన్ లో ఉంటున్నారంట, ఇక్కడ చూస్తే ఆఫీస్ తీయటమే లేదు. నేను ఎవరు వాళ్ళ నాన్నగారి దగ్గర పోయి అడిగితే వాళ్ళ నాన్నగారు లేదు, నువ్వు మాకు కట్టావా ఏంది, మా అబ్బాయిని అడుక్కో వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారండి. మేము ఎవరిని అడగాలి తెలియక సార్ ఇక్కడికి మేము రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా చేయాల్సి వచ్చింది సార్. నేను ఎక్కడ కంప్లైంట్ పెట్టలేదు సార్, పెట్టలేదు. అబ్బాయి పెట్టంగానే అబ్బాయిది ఏమన్నా అయితే వైనం చేస్తే నాది వైనం చేయదని చెప్పేసి 25 లక్షలు చీటీ అండి, నెలకి 50,000 అండి. 47 నెలలు కట్టాను సార్. చివరిదేమో నాది ఒకటి ఆపారు, అబ్బాయిదండి మా 2 నెలలు ఆపారు. పోలీసులకి కంప్లైంట్ చేశారా? నేను చేయలేదు సార్ ఇంకా. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది ఈశ్వరి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ నేపథ్యంలో బాధితులు కూడా రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాం. ప్రతి నెల కూడా ఏ నెల కూడా తప్పకుండా ప్రతి నెల మేము చిట్ కడుతూ వచ్చాం. ఈ నేపథ్యంలో మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమంటే మమ్మల్ని బౌన్సర్లతో బెదిరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లతో బయటికి గెంటేస్తున్నారు అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మా నాన్నగారు చనిపోయారంటూ కూడా ఒక బాధితుడు చెప్పినటువంటి మనం చూసాము ఆయన మాటల్ని. సరే, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మరి పోలీసులను ఆశ్రయించారా? మరి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అందరూ కూడా ఫోన్లు ఎత్తుతూ ఉన్నారు, మీరు నాకు కట్టారా అంటూ కూడా అనడం. పూర్వ ఉద్యోగులు కూడా దీనికి సంబంధించి స్పందించకపోవడం కావచ్చు, ఇతరత్ర అంటే డబ్బులు కాచేసి లండన్లో ఉండిపోయారు కంపెనీకి సంబంధించినటువంటి వారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మురళి, ఏదైతే నర్సరావుపేటకు సంబంధించి కూడా ఈశ్వర చిట్ ఫండ్ మోసం ఒక్కసారిగా అయితే బయటపడింది. దానికి సంబంధించి కూడా బాధితులు ఈ రోజు ఆ చిట్ ఫండ్ ఎదుట కూడా ధర్నా చేయటం కూడా అయితే కొంతమేర ఉత్కంఠ ఇక్కడైతే ఉద్రిక్త కూడా చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా గత వారం కిందట కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారు కలెక్టర్ దగ్గర కూడా ఫిర్యాదు చేయటం కూడా జరిగింది. అలాగే పీజీఆర్సీలో కూడా స్థానిక ఎంపీ పల్నాడు జిల్లా
ఎస్పీ దగ్గర కూడా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి, అంటే ఇది సివిల్ వ్యవహారం కాబట్టి హైకోర్టులో పీపీతో మాట్లాడి మీకు కావాల్సిన సంప్రదింపులు మేము చేస్తాము, మేము వారితో మాట్లాడి కూడా మీకు తగు న్యాయం చేస్తామని కూడా అయితే పోలీసులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చిట్ ఫండ్ భాగవతం మాత్రం ఒక్కొక్కటిగా మాత్రం బయటకు వస్తూనే ఉండే. మొన్న చూస్తే సాయి సాధన చిట్ ఫండ్, ఈ రోజు ఈశ్వర చిట్ ఫండ్, ఇలా కేటుగాళ్లు మాత్రం ప్రజల నుంచి మాత్రం భారీ మొత్తంలో సొమ్ము చేసుకొని వారు మాత్రం విదేశాలకు పారిపోతున్నారు. అయితే ప్రజలు మాత్రం వారు దాచిపెట్టుకొని పెళ్లిళ్ళకి కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే మనం ఉంటే కదా అని వాళ్ళు చిట్ ఫండ్ వేసుకొని ఉంటారు. కానీ ఆ కేటుగాళ్లు ఇదే వరుసగా చూసుకొని మాత్రం వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక్కసారిగా కూడా విదేశాలకు పారిపోవడం కూడా కొంత అక్కడ ఉన్న ప్రజలు కూడా విస్మయం అయితే గుర్తిస్తున్నారు. అయితే వారికి సంబంధించి కూడా ఆ చిట్ ఫండ్లు వారి చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఎక్కడా కూడా ఎవరు మాత్రం మాకు తగిన న్యాయం చేయట్లేదు. వారి ఫోన్లు ఎత్తి సమాధానం చెబుతున్నారు కానీ మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వేరే వాళ్ళని అడగండి, అలా వారికి ఫోన్లు చేస్తున్నారు. అంటే బెదిరిస్తున్నారు కూడా. అంటే బౌన్సర్ల ద్వారా మేము వాళ్ళ ఇళ్ళకి కానీ వారి యొక్క ఆస్తుల దగ్గరికి కానీ మేము వెళ్ళినప్పుడు కూడా బౌన్సర్ల ద్వారా నుంచి కూడా మాకు ప్రాణాన్ని వారు ఒక్కొక్కరు 25 లక్షల రూపాయల చిట్టు కూడా వేశామని చెప్తూ ఉన్నారు. ఈ స్థాయిలో దాదాపుగా కోట్ల రూపాయల కుంభకోణం జరగడం, ప్రజా సొమ్ము ఈ స్థాయిలో అక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే మరి స్థానికంగా ఉండేటువంటి మరి పోలీసు అధికారులు ఎందుకు ఈ అంశం మీద స్పందించడం లేదు అనేటువంటి మాట. మరి కంప్లైంట్ చేశారంటే మేము చేయలేదని కూడా ఒక బాధితుడు అయితే చెప్పారు. మరి అసలు పోలీసుల పోలీసుల దృష్టి వరకు ఈ అంశం వెళ్ళిందా? జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ స్థాయిలో మరి ఒక ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉంటే మరి ఎందుకు స్పందించడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న కదా సత్య. దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, దీనికి సంబంధించి కూడా గ్రీవెన్స్ కి సంబంధించి కూడా ఎస్పీ కార్యాలయంలో ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇది సివిల్ కి సంబంధించింది అని కూడా అయితే పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు అలా చెప్పడంతో మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎవరిని దాటరించాలి, మాకు తోడుగా ఉండవలసిన పోలీసులే ఇలా సివిల్ కి సంబంధించింది అని వాళ్ళు చెబుతున్నప్పుడు మేము ఎవరిని అడగాలి? వారి దగ్గరికి వెళ్తేనేమో వారు బౌన్సర్ల ద్వారా మమ్మల్ని కొట్టేస్తున్నారు. కానీ ఇలా పోలీసుల దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు ఇలా చెబుతున్నారు. మేము ఇంకా ఏం చేయాలని కూడా అయితే బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మాకు తగిన న్యాయం చేయాలి, స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరైనా సరే చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని కూడా అయితే బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మరి ఈ స్థాయిలో భారీ ఎత్తున అంటే ఏపీలో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు వెలుగు చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు బాధితులకు సంబంధించి న్యాయం జరగడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఈశ్వరి చిట్ ఫండ్ పేరుతో జరిగినటువంటి మోసం అయితే వెలుగు చూసింది. కోట్లాది రూపాయలు మోసం చేశారు ఈశ్వరి చిట్ ఫండ్ నిర్వాహకులు. గడువు ముగిసినప్పటికీ కూడా డబ్బులు తిరిగి ఇవ్వనటువంటి వైనమైతే వెలుగు చూసింది. నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు న్యాయం కోసం ఆఫీసులకు వెళితే దౌర్జన్యం చేసి బౌన్సర్లతో బెదిరిస్తున్నారని కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఒక బాధితుడైతే మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడని కూడా బాధితుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిట్ ఫండ్ నిర్వాహకులకు 100 కోట్ల ఆస్తులున్నాయని అధికారులు స్పందించి తమ డబ్బులు ఇప్పించాలని కూడా బాధితులు కోరుతున్నటువంటి వైనం వెలుగు చూసింది.